దినాన్ని కూడా మనకు ప్రభు యువుగా ఇచ్చి ఈ విధంగా 4276వ దినం మనకు దేవుడు అనుగ్రహించాడు. ప్రభు దినం కాబట్టి మనము మొట్టమొదటిగా స్తుతులు చెల్లించుకుందాం. ప్రేరేపించబడిన సహోదరులు ఎవరైనా ఖచ్చితంగా స్తుతులు చెల్లించాలి. ఆ స్తుతులకు పాత్రుడా యేసయ్యా, నీ ఘనమైన నామమును బట్టి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన దినములన్నీ తండ్రి నీ కృపగల దయగల స్నేహములందరినీ కూడా కాచి కాపాడి తండ్రి ఇదిగో నాయన నాయన ఎక్కువ జామున లేచి నాయన ఇదిగో పరిశుద్ధ దినంలో నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి మయపరిచి ఘనపరిచే భాగ్యాన్ని జూమ్ మీటింగ్ ద్వారా మాకు అందరికి కూడా నాయన మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజు బిడ్డను దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఇదిగో నాయన మీటింగ్ నాయన నడిపిస్తున్నాం, బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించుకొని ఇదిగో నాయన ఇదే విధంగా మేమందరం కూడా నాయన మేము జీవించినంత కాలం నీ సన్నిధిలో నాయన మేము నాయన ఇదిగో నాయన ఉండులాగున్న తండ్రి. ఇదిగో నాయన ఇదే విధంగా ఇంకా అనేకులు కూడా నాయన కలిసి ఉండేలాగా కృపను మాకు అందరికి కూడా దయచేసుకుంటే శ్రేష్టమైన నామంలో స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తుతులు చెల్లించినట్టు ఈ శేఖర్ బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలన్నా. ఈ సమయంలో మన మధ్యలో కర్నూలు నుండి పి సామువేల్ గారు ఉన్నారు. వారు పాట పాడతారు. ఆరాధన పాడొచ్చు. సమయంలో వందనాలు. జాయిన్ కాలేదు అనుకుంటా అన్నా. ఇంకా రాలేదా? చంద్రాన్ ఉన్నారు. చంద్రన్ ఉన్నాడు. అయ్యా వందనాలు. వందనాలన్నయ్యా. మంచిదన్నా, వందనాలు. మరి ఒక 2 చరణాలు. 2 చరణాలు. ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా మహనీయుడైనా మహారాజుకో పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైనా మహారాజుకో పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా ఉన్నతలోకమందునా సమీపింపరాని తేజస్సునా అత్యున్నత సింహాసనమందునా ఆసీనుడైన అమరుడు ఉన్నతలోకమందునా సమీపింపరాని తేజస్సునా అత్యున్నత సింహాసనమందునా ఆసీనుడైన అమరుడు అదృశ్యుడు అనంతుడు అద్వితీయ దేవుడు అదృశ్యుడు అనంతుడు అద్వితీయ దేవుడు ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు
యెహోవాకు ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా రాజులకు రాజుడే ప్రభువులకు మహాప్రభు ఆది మాద్యంతము లేని నిత్య దేవుడు రాజులకు రాజుడే ప్రభువులకు మహాప్రభు ఆది మాద్యంతము లేని నిత్య దేవుడు సకల సృష్టికర్తయై సర్వాధికారియనే సకల సృష్టికర్తయై సర్వాధికారియనే యుగ యుగములో మార్పులేని మహిమగల యెహోవాకు యుగ యుగములో మార్పులేని మహిమగల యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా. అందరికి వందనాలయ్యా. వందనాలు. చక్కటి ఆరాధన పాట పాడి వినిపించిన చంద్రన్నకు కూడా మంచిగా మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి వందనాలు తెలియజేస్తున్నాం. మనం మధ్యలో మరి చక్కని సమయానికి వచ్చాము. నాగెళ్ళ పాలు గారు ఖమ్మం నుంచి మనకు ఈరోజు ఉన్నారు. దానికంటే ముందు వారు 10-15 నిమిషాలు మనకు ఆరాధన తలంపులు అందిస్తారు. దానికంటే ముందు మల్లెపోగు పేతురు గారు స్తుతులు చెల్లిస్తారు. మల్లెపోగు పేతురు స్తుతులు చెల్లిస్తారు. ఆ తర్వాత నాగేళ్ల పాలు గారు 10-15 నిమిషాలు మనకు ఆరాధన తలంపులు అందిస్తారు. కృపాసత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మా ప్రభు దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయకాలం ఈ విధంగా జూమ్ లో కనెక్ట్ అయ్యి మీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన చక్కటి వాతావరణం బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఒకప్పుడు ఇటువంటి ధన్యత, ఇటువంటి భాగ్యం లేని మాకు మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. యొక్క శక్తులలో నిమగ్నమై
ఈ లోకంలో జీవిస్తుంటుండగా అంధకార చీకటి సంబంధమైన జీవితం జీవిస్తుంటుండగా అట్టి స్థానం నుంచి మమ్మల్ని విడిపించటానికి పరలోకంలో ఉన్న మా ప్రభు అత్యున్నతమైన సింహాసనం వదిలిపెట్టి దేవదూతల స్తుతిగానాలను దేవుని మహిమను వదిలిపెట్టి భూలోకానికి రిక్తుడుగాను ఆయన ఏమీ లేనివాడుగాను దాసుడుగాను తన్ను తాను తగ్గించుకొని నరుడుగా జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి కాలము పరిపూర్ణమైనప్పుడు సమయము ఆసన్నమైనప్పుడు తన్ను తాను ఆ శిలువ మరణానికి అప్పగించుకొని సర్వలోకంలో ఉన్న మానవుల పాప పరిహార్థం నిమిత్తమై ఒకేసారి పస్కా బలి పశువుగా తన్ను తాను అప్పగించుకొని ఆయన శ్రమలు పొంది మా కోసము ప్రాణము ఆ కలువరి శిలువలో అర్పించి ఆఖరి రక్త బొట్టు వరకు ధారపోసి మరణము పొంది సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచిన ఆ ప్రభువును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. ఆయన తిరిగి లేచుట ద్వారా మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలయ్యా. ఇటు భాగ్యము లేని మాకు ఆ ప్రభు ఇచ్చిన ఆ యొక్క అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభు మా కోసం రాకపోతే మా శిక్ష మా మీద ఉండేదని లేఖన భాగాల్లో మేము గమనిస్తూ చదువుతూ ఉంటున్నాం. ఆ శిక్షను తొలగించటానికి మా శిక్ష తన మీద వేసుకొని మా స్థానంలో ఆయన నిలబడి ఆ శిలువ యాగమంతటిని అవమానమంతటిని భరించిన విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఏ నరుడును అటువంటి శిక్ష పొందలేని ఆ శిక్షను మా ప్రభు అనుభవించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు. అంతేకాకుండా ఆయన తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి పక్షాన కూర్చొని మా కోసం విజ్ఞాపనం చేస్తూ నివాసములు కడుతున్నానని మాకు ఇచ్చిన నిరీక్షణ బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇట్టి అవకాశం ఇచ్చిన మా ప్రభువుకునైనా మేమేమి ఇవ్వగలం? ఏమిచ్చిన రుణము తీర్చుకోలేని ఉంటుండగా మా ప్రభు మాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకొని సమాజ మందిరంలో ఈ విధంగా కూడుకొని మా స్తుతి యాగములు జిఫాఫలములు హృదయార్పణములు మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 స్తుతులు చెల్లించిన మల్లెపోగు పేతురు గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఖమ్మం నుంచి నాగెళ్ల పాల్ గారు ఉన్నారు. వారు మనకు ఆరాధన తలంపులు అందిస్తారు. అన్న వందనాలన్నా. వందనాలు, అందరికి వందనాలు. వినపడుతుందా అన్న బ్రదర్? అందించండి అన్న. వినపడుతుందా? వందనాలు బ్రదర్. హలో, వందనాలు. 15 నిమిషాలు. వినపడుతుందా బ్రదర్? హలో, చెప్పండి చెప్పండి కొనసాగించండి. చెప్పండి. వందనాలు బ్రదర్, అందరికి వందనాలు. వందనాలు. ఈ ఉదయకాలం ఆరాధనకు సహాయకరంగా దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకోవటానికి ముందు ప్రభుదినం, ఈ దినం ఆదివారం ఉదయకాలం దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఆయన్ను స్తుతించుటకు, స్తోత్రించుటకు, ఘనపరచుటకు, ఆయన్ను ఆరాధించటానికి దేవుడి అవకాశం ఇచ్చినందుకై దేవుణ్ణి మనము స్తుతించబద్దులమై ఉన్నాం. వాస్తవముగా ప్రభుదినం ఉదయకాలమే ఆయన సన్నిధిలో గడపడం చాలా ఆశీర్వాదకరముగా మనము గమనించవచ్చు. పిల్లారా, ప్రభుదినంలో ఆయన సెలవిచ్చినటువంటి మాటను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకునమన్నాడు. మన ప్రభువును మనము జ్ఞాపకం చేసుకున్నట ఎంతైనా ఆశీర్వాదకరం. ప్రభువారు మన నిమిత్తమై ఆయన చూపిన ప్రేమ, ఆయన త్యాగము, ఆయన బలియాగము, ఆయన మరణ పునరుత్థానములను మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి ఆయన్ను స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రభుదినములో ప్రభుని ఘనపరచవలసిన వారిగా మనం ఉన్నాం. వాస్తవముగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యములో ఉండగా ఐగుప్తు దాస్యములో నుండి వారిని ప్రభువు విడిపించటానికి ప్రధానమైనటువంటి కారణాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్టుగానైతే మనము నిర్గమకాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. విమోచించబడినటువంటి ప్రజలు చేయవలసినటువంటి పని, వారు యెహోవాకు బలి చేయాలని లేదా ఉత్సవము చేయాలని ప్రభువును సేవించినట్లు ఆయన వారిని ఐగుప్తు దాస్యంలో నుండి విడిపించినట్లుగా మనం చూడగలం. యెహోవాకు బలి అంటే ప్రభువును ఆరాధించటానికి, ఉత్సవం చేయుట కంటే
ఆయనతో సహవాసం చేయటానికి, ఆయన్ను సేవించటానికి ప్రభువు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేళ్లను విడిపించినట్లుగా, విమోచించినట్లుగా మనము నిర్గమకాండములో మనము స్పష్టంగా జ్ఞాపకం చేసుకుంటాం. అలాగైతే అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనలను బ్రతికించినట్లుగా ఎఫెసీ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దైవ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. 119వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే చివరి వచనాల్లో ఒక మాట ఉన్నది, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించేదను అనే మాట మనం గమనిస్తాం. అలాగైతే మన ప్రభువు మనల్ని బ్రతికించాడు. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను అనే మాట మనం చూస్తాం. బ్రతికిన మనము ప్రభు సన్నిధిలో ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాలలో, ఆయన సంఘంలో మనము చేరి మనము ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆయన మనల్ని బ్రతికించాడు. ఆయన మనల్ని బ్రతికిస్తే మనము చేయవలసినది ఏమిటి చెప్తున్నాడు అంటే 119వ కీర్తనలో చివరి వచనాల్లో నీవు నన్ను బ్రతికింపుము అన్నాడు. ప్రభు మనల్ని బ్రతికించాడండి. మన అపరాధముల చేతను, పాపముల చేతను మనం చచ్చిన స్థితిలో ఉండగా ఆయన మనల్ని బ్రతికిస్తే మనము చేయవలసినది ఏమిటంటే ఆయన్ను స్తుతించాలి, ఆయనకు స్తోత్రములు చెల్లించాలి, ఆయన పాదముల చెంత సాగిలపడి ఆయన గంభీరమైన నామాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన శిలువ బలియాగమును, ఆయన త్యాగమును, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి ఆయనకు మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. సరే, మంచిది. ఈనాటి ఉదయకాలం ఆరాధనకు సహాయకరంగా కొన్ని తలంపులను మనము జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయం, నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనము, 25, 26 వచనాలు మనం చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24 నుండి 26 వచనాల వరకు. మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నీ నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలచిన రాళ్లతో దానికి కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగరనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడకయున్నట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు అన్న మాట మనం చూస్తున్నాం. అదేవిధంగా సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం, క్షమించండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, 16వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకుందాం. యెషయిని బల్యర్పణకు పిలువుము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పేదనో అతనిని నీవు అభిషేకింపవాలని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించను. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగానైతే ఇక్కడ బలి అనేటువంటి పదము మనకు కనపడుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజల మధ్యకి ప్రభువు రావాలి అంటే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించినట్లు నీవు నా కొరకు మంటి బలిపీఠమును కట్టుము అన్నమాట మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో నిర్గమాకాండము 20వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. దేవుడు మానవుని దగ్గరికి రావాలి అంటే బలిపీఠము కట్టాలి అన్నాడు. ఆ బలిపీఠం మీద దిగంబరత్వము కనపడకూడదు అంటూ ఉన్నాడు. ఈ దిగంబరత్వం మానవ చెడు క్రియలు. బలి అనేటువంటి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగానైతే దైవ గ్రంథములో 5 బలులను మనం గమనిస్తాం. ఈ 5 బలులు రెండు రకాలుగా ఉన్నట్లు మనం గమనించగలం. వాటిలో ముఖ్యంగా ఒకటి పాపము చేయటానికి ముందు
లేదా పాపము చేయనప్పుడు దేవుణ్ణి ఆరాధించుటకు చేసేటువంటి బలులు ఉన్నాయి. పాపము చేసినప్పుడు పాపము పరిహారించుటము కోసమై చేయవలసినటువంటి బలులు అని 2 రకాల బలులు ఉన్నాయి. మొదటిది మనం గమనించినట్లయితే పాపము చేయక ముందు ప్రభువును ఆరాధించుటకు చేసే బలులను మనం జ్ఞాపకం చేసుకుంటే దహన బలి, నైవేద్యము, సమాధాన బలి అని ఈ 3 బలులు ప్రభువును ఆరాధించుటకు పాపము చేయక ముందు లేదా పాపము చేయక ప్రభువును ఆరాధించుటకు చేసే బలులు ఈ 3గా మనం గమనించవచ్చు. అలాగైతే పాపము చేసిన తర్వాత పరిహారము కోసము చేసేటువంటి బలులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపరాధ పరిహార బలి, రెండవది పాప పరిహార బలిగా మనం గమనించవచ్చు. పిల్లరా, అలాగైతే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 5 బలులు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13 నుండి 53వ అధ్యాయము 12వ వచనం వరకు ఈ 5 బలులను ఒకే బలిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కలువరిగిరిలో మనందరి నిమిత్తమై ఆయన జరిగించినట్లుగా మనం గమనించవచ్చు. పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిర్గమాకాండము 20వ అధ్యాయం 24వ వచనంలో సరి అయిన బలి ద్వారా లేదా సరి అయిన ఆరాధన ద్వారా లేదా సరి అయిన అర్పణ ద్వారా ఆశీర్వాదం ఉన్నట్లుగా మనం ఎలాగైతే సరికాని బలి ద్వారా ఏమున్నది, శాపము ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆది కాండములో 2 అన్నదమ్ములు దేవునికి అర్పణ అర్పించడానికి చేరి వచ్చారు. మంచి ఉద్దేశాన్ని వారు కలిగి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఒకరేమో దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి సమీపించినప్పుడు వారు సిద్ధపడి దేవుణ్ణి ఆరాధించుటకు లేదా సిద్ధపడి దేవునికి అర్పణ అర్పించుటకు సిద్ధపడి వచ్చినటువంటి వ్యక్తి కనపడుతున్నాడు. రెండవ వ్యక్తిని చూస్తే దేవుని మందిరానికి రావాలనే ఆశ కలిగి ఉన్నాడు, కానీ దేవుని పరిశుద్ధ సన్నిధిలో సిద్ధపడక చేరి వచ్చి అర్పణ అర్పించారు. వారిద్దరూ అన్నదమ్ములుగా మనం చూడగలం. ఒక అతను కయ్యను, రెండవ అతను హేబేలు. కయ్యను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు, కారణం మనం జ్ఞాపకం చేసుకుంటాం. హేబేలు అర్పణను ప్రభు లక్ష్య పెట్టాడండి. హేబేలు దేవుని మందిరములోనికి, దేవుని సన్నిధానములోనికి అర్పణ అర్పించుటకు చేరు వచ్చినప్పుడు అతను ఏమి చేశాడంటే సిద్ధపడ్డాడు, మందలోనికి వెళ్ళాడు. శ్రేష్టమైన వాటిని, క్రొవ్విన వాటిని, మొదటిసారి పుట్టిన వాటిని దేవునికి అర్పణ అర్పించుటకు దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి సమీపించడానికి ముందు సిద్ధపడిన వ్యక్తిగా మనం గమనించవచ్చు. పిల్లరా, సిద్ధపడినటువంటి వ్యక్తి దేవునికి ఆరాధన లేదా దేవునికి అర్పణ అర్పించి ఆశీర్వాదాన్ని మూటగట్టుకుని వెళ్ళిపోయాడు. అలానే సిద్ధపడక దేవుడు తనకిచ్చిన పంటలో నుండి తాలు గింజనో తప్పక గింజనో తీసుకుని వచ్చి దేవునికి అర్పణ అర్పించాడు. ఆ అర్పణ దైవ సన్నిధిలో ప్రభు లక్ష్య పెట్టలేదు, శాపాన్ని మూటగట్టుకొని వెళ్ళిపోయాడు. పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువును ఆరాధించుటకు చేరు వచ్చే బిడలమైన మన ప్రభువు గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి మన నిమిత్తమై ప్రాణం ఇచ్చిన ప్రభువును స్తుతించుటకు, స్తోత్రించుటకు, ఆరాధించుటకు మనము సిద్ధపడి దేవుని మందిరావరణంలోనికి చేరి రావాలి. దేవుని పరిశుద్ధ సన్నిధిని మనము చేరి పరిశుద్ధముగా ఆయన్ను ఆరాధించుటకు సిద్ధపాటు అవసరం. విశ్వాసి సిద్ధపడి ప్రభువుని ఆరాధిస్తున్నామా? నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము అన్నాడు. దేవుని మందిరానికి వెళ్లే ముందు, ప్రభువును ఆరాధించడానికి ముందు ఈ వారకాల జీవితంలో ప్రభు సన్నిధిలో నేను ఎలా ఉన్నాను, సిద్ధపడి ప్రభు సన్నిధిని సమీపించడానికి ముందు సిద్ధపాటు అవసరం. పిల్లరా, సిద్ధపడి దేవునికి అర్పణ అర్పించిన హేబేలు దీవించబడ్డాడు. సిద్ధపడక అర్పణ అర్పించినటువంటి కయ్యను నష్టపడినట్లుగా మనం గమనించవచ్చు. పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సరిగా మనము ప్రభుని ఆరాధించడం ద్వారా మనకు ఆశీర్వాదం ఉన్నది, సరికాని బలి ద్వారా. అలాగా అయితే ప్రభుని పరిశుద్ధముగా మనము కూడి రాక మన పాతమైనటువంటి వారకాలంలో ప్రభు దగ్గర మనము సిద్ధపడక చేరి వచ్చి ప్రభు సన్నిధిలో చేయి వేస్తే ఏమన్నది, శాపం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇలా మనం ముందుకు సాగినట్లుగానైతే బలి ద్వారా దేవుడు మన దగ్గరికి వస్తాడు. దేవుడు రావాలి,
మన మధ్యకు అన్న పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిర్గమాకాండంలో సరి అయిన బలి ద్వారా, సరి అయిన అర్పణ ద్వారా ఆయన మనల్ని దీవించేవాడుగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అలాగైతే మనం ఆరాధనకు ఎలా చేరి రావాలి, మన ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనం ఎలా చేరి రావాలో 2-3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకుంటే, యెష్షయిని బలి అర్పణకు పిలువుము అన్న మాట మనం చూస్తున్నాం. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును అన్న మాట చూస్తూ ఉన్నాం. ఇలా 4వ వచనంలో యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరితను? సమూయేలు వెళ్తున్నట్లుగా మనం గమనించగలం. సమూయేలు యెహోవా సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్తూ ఉన్నాడు. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమూయేలు ఎందుకు వెళ్తున్నాడండి? సమూయేలు బెత్లెహేమునకు యెహోవా సెలవు చొప్పున ఎందుకు వెళ్తున్నాడంటే 2వ వచనము చివరి పంక్తిలో మనం చూస్తాం కదా, నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై అన్నమాట మనం చూస్తున్నాం. దేవునికి బలి అర్పించడానికి వేరే ఉద్దేశం ఉన్నది, కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగానైతే ఒక పెయ్యను తీసుకున్నాడు, బలి పశువును వధించుటకు ఆయన వస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలం. యెష్షయిని బలి అర్పణకు పిలిపించాడు. అప్పుడు నీ చేయవలసిన దాన్ని నీకు తెలియజేస్తున్నన్నాడు. 4వ వచనంలో యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాడు. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, అలాగైతే పిల్లరా బలికి ఏమవసరం? సమాధానం అవసరం. ఆరాధనకు ఏమి అవసరం పిల్లరా? మన ప్రభువు గొప్పవాడు, మన కొరకు ప్రాణం ఇచ్చాడు. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మనలను మన ప్రభు బ్రతికిస్తే ఆయనను మనము స్తుతించబద్దులమై ఉన్నాం. నీవు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతించదను అనే మాటను బట్టి మనం ఆయన్ను స్తుతించటానికి ముందు, ఆయన ఆరాధించటానికి ముందు ఏమి అవసరమో చెప్తున్నట్లుగా మనం గమనించగలం. బలికి సమాధానము అవసరం. నీ సహోదరునితో, సంఘంలో ఉన్నటువంటి సహోదరులతో నీవు సమాధానముగా ఉన్నావా? సమాధానముగా కూడి దేవుని పరిశుద్ధాలయంలోనికి వెళ్ళగలుగుతున్నావా? అసమాధానముగా బలిని అర్పిస్తే, అసమాధానముగా ఆరాధన చేస్తే ఏమన్నదో ఒకసారి మనము మీరే జ్ఞాపకం చేసుకోండి. సమాధానము దేవుడు కోరుకుంటున్నాడు. సమాధానముగా వచ్చుచున్నావా అనే మాటను మనం చూస్తున్నాం. సమాధానముగా రావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో మనము ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. నీవు గమనించండి, ఆ మాటను మనం చదువుకుంటే చాలా బాగుంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. కావున 23వ వచనం నుండి, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆరాధనకు సమాధానం అవసరం. ఈనాడు సంఘములో అనేక మంది బిడ్డలు చేరి వచ్చి ప్రభువును ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన ఎడల చూపిన ప్రేమను, ఆయన బలియాగమును, మనకిచ్చిన రక్షణను బట్టి మన ప్రభువును ఘనపరచాలి, స్తుతించాలి, స్తోత్రించాలి. మంచిదే. కానీ సహోదరులతో మనం సమాధానముగా ఉన్నామా? ప్రభువుని ఆరాధిస్తున్నా. మనం పరిశుద్ధులముగా ఉండి ప్రభువుని ఆరాధించాలి. మనం సమాధానం, సహోదరుల మధ్య సమాధానం, కుటుంబంలో సమాధానం, నెమ్మది కలిగి దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చి ఆయన్ను ఆరాధించే బిడలముగా మనం ఉంటే దైవ సన్నిధిలో మనకేమన్నది? దీవెన ఉన్నది. అలాగైతే ఆరాధనకు సమాధానము అవసరం. మన ప్రభువు సమాధాన కారకుడు కదా. పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి అయిన దేవునితో సమాధానాన్ని కోల్పోయాం. సమాధానాన్ని కోల్పోయినటువంటి మనం దూరస్థులముగా ఉండగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కృప చూపి మనలను తండ్రితో సమాధాన పరిచాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతిని ఆరాధించుటకు చేరి వస్తున్నా. ఆరాధనలో తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధాన పరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా మనము తండ్రిని ఆరాధిస్తున్నాం. అలాగైతే
సహోదరుల మధ్య సమాధానాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. సిద్ధపాటు అవసరం. పిల్లరా, ముందుకు సాగినట్లుగానైతే ఆరాధనకు సమాధానము అవసరము అన్న మాట చూస్తున్నాం. 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, సమయం సంకుచితంగా ఉన్నది. ఆదికాండము 35వ అధ్యాయం. ఆదికాండము 35వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. 35వ అధ్యాయము 3వ వచనము. యాకోబును గురించినటువంటి లేఖన భాగములలో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అన్న మాట 35వ అధ్యాయము ప్రారంభ వచనంలో మనం చూస్తున్నాం. 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గమనించండి. బలిపీఠము కట్టమన్నాడు. 2వ వచనంలో యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకుని మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము అంటూ 4వ వచనంలో దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదనని చెప్పాను. యాకోబు ఇంటి వారితో వెళ్తున్నాడండి. ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని మందిరములోనికి వెళ్తున్నాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు, దేవుని మందిరం. దేవుని మందిరములో ప్రభువును ఆరాధించుటకు యాకోబు వెళ్తున్నట్లుగా మనము గమనించగలం. ఎలా వెళ్తున్నాడు? వెళ్ళేటువంటి ఆయన కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నాడు. తల్లి, సోదరుడా, ప్రభువు మనల్ని రక్షించాడు, మన కుటుంబాలను రక్షించాడు. కుటుంబమును సిద్ధపరచవలసిన బాధ్యత, రక్షణ వ్యక్తిగతమే. కానీ ఒక తండ్రిగా, ఒక తల్లిగా కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను దేవుని ఆరాధనకు సిద్ధపరచవలసిన బాధ్యత మన మీద ఉన్నట్లుగా మనం గమనించగలం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నాడండి. బేతేలుకు వెళ్తున్నాడు. దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు అతను చేసిన పని ఏమిటి? అన్య దేవతలను పారవేశాడు. ఆరాధనకు చేరి వస్తూ ఉన్న మనం వారకాలములో ఇతరుల మీద ఆయాసం లేదా ఇతరుల ఎడల సమాధానం లేక ఉన్న పరిస్థితి, అన్య దేవత అది ఏదైనాను కావచ్చు, ప్రభువుకు ఇష్టం లేని కార్యం అది ఏదైనా అన్య దేవత. అన్య దేవతలను ఏమన్నాడు? పారవేయమన్నాడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే శుచిపరుచుకొని అన్నాడు, వస్త్రములు మార్చుకొని అన్నాడు. ఇక్కడ మనము సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆరాధనకు సమాధానం అవసరం అనుకున్నాం. 5వ వచనంలో అతడు సమాధానముగానే వచ్చి తిని అన్నాడు. మీరు శుద్ధులై, ఆరాధనకు ఏమవసరం అండి? శుద్ధత. ప్రియమైనటువంటి తల్లి, సహోదరుడా, ప్రాయశ్చిత్తము ఒక్కమారే జరిగింది. క్రీస్తు ప్రభువారు కలువరిగిరిలో బలి కావడం ద్వారా మనందరి పాప పరిహారం నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మనందరి నిమిత్తమై ఆ కలువరిగిరిలో ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా మన పాపమునకు మనం ఒప్పుకోలు కలిగి ఉండడం ద్వారా పాపమునకు పరిహారము కావించబడింది. అలాగైతే ప్రాయశ్చిత్తము ఒక్కమారే, శుద్ధీకరణ పలుమారులుగా ఉన్నట్లుగా మనం గమనించగలం. శుద్ధి కావాలి. ప్రభుని ఆరాధన చేయటానికి చేరి వచ్చే బిడలమైన మనం శుద్ధీకరణ, అనుదినము శుద్ధీకరణ. దేవుని మందిరమునకు, దేవుని ఆరాధించుటకు వెళ్ళినప్పుడు ఈ యొక్క సిద్ధపాటులో శుద్ధీకరణ ఒకటి. సమాధానంగా ఉండడం శుద్ధీకరణ. దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షపు గుడారములో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధ స్థలము, 2 అతి పరిశుద్ధ స్థలము. ఆవరణం ఉన్నది. ఆవరణములో ఎంట్రన్స్ లో బలిపీఠం ఉన్నది. బలిపీఠము దాటిన వెంటనే మనకు గంగాళము కనపడుతుందండి. గంగాళములో నీరు ఉంటుంది. నీరు దేనికి సాదృశ్యమో తెలుసా? శుద్ధి చేసుకునేటకు. శుద్ధి పలుమార్లు ప్రత్యక్షపు గుడారములో సేవ చేసే యాజకుల కాళ్ళు చేతులకు అయినటువంటి ఆ మట్టిని కడుక్కున్నటకు నీరు అవసరమై ఉన్నది. దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఆయన మనలను రాజులైన యాజక సమూహముగా చేశాడు. వారకాల జీవితంలో సులువుగా చిక్కులు పెట్టే పాపము మరియు మనము ఏమైనాను పొరపాటున చేసి ఉన్నట్లయితే దేవుని వాక్యపు వెలుగులోనికి వచ్చి మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యంలో దేవుని పరిశుద్ధ సన్నిధిని సమీపించటానికి ముందు శుద్ధీకరణ అవసరం. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే నాతో కూడా బలికి రండి అని చెప్పి, ఎవరితో కలిసి అండి? సమూయేలుతో కలిసి. అలాగైతే ఆరాధనలో కలవడం అంటే కూడి రావడం. ఇది
ఐక్యతకు సాదృశ్యం. ఆరాధనకి ఏమవసరం? 1 సమాధానం అవసరం, 2 శుద్ధి అవసరం, 3 అన్య దేవతలను పారవేయమంటున్నాడు. 4వ విషయాన్ని గురించి గమనిస్తే ఆరాధనకు ఐక్యత అవసరం. ఈనాడు సంఘాల్లో ప్రభుని ఆరాధన చేయటానికి వచ్చే సహోదరుల మధ్య ఐక్యత లేదు. ఐక్యత లేకుండా ఎలా వేస్తున్నాం? ఆరాధనలో పాత్రలు చెయ్యి ప్రభుని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాం? సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా. పిల్లరా, ఆరాధనకు ఐక్యత అవసరం. నాతో కూడా అన్నాడు. యాకోబు కుటుంబముతో దేవుని మందిరానికి వెళ్ళాడండి. ఈరోజు కుటుంబముగా, సరే ప్రభుని ఎరిగిన బిడ్డలుంటే చాలా మంచిది, ఎరగకపోయినను వారిని దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళే వారిగా ఉన్నామా? పిల్లరా, మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆరాధన అతి ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితంలో. ఆరాధన, మన ప్రభువు ఆయన ప్రాముఖ్యుడు. ఆయన మనల్ని తన స్వరక్తం చేత కొన్నాడు. ఆయన ప్రాణం ఇచ్చాడు. మనల్ని రక్షించాడు. రక్షించిన రక్షకుని యొద్దకు మనము ఐక్యంగా కలిసి రావడం ఎంత ఆశీర్వాదకరం పిల్లలు. కాబట్టి ఆరాధనలో మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని హెచ్చించినప్పుడు ఆయన మన కొరకు గొప్ప బలియాగం చేశాడండి. ఆయన మనల్ని బ్రతికించాడు. మనల్ని బ్రతికించుటకు ప్రభు తన ప్రాణం ఇచ్చాడు. తను అవమానపరచబడ్డాడు. తన 1 తక్కువ 40 దెబ్బలు ప్రభు వారిని ఆ రాను వారు వీపై బలముగా విసరగా బొచ్చు కత్తిరించి వారి దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు మౌనం వహించాడు. మనల్ని రక్షించాడు. ఆయన మరణ పునరుత్థానముల ద్వారా, ఆయన కలువరిలో కాచిన రక్తం ద్వారా మనకు విడుదల, విమోచన కలిగించాడు. అట్టి ప్రభు సన్నిధికి ఐక్యంగా, సమాధానంగా, శుద్ధి చేసుకొని ప్రభు సన్నిధిలోనికి చేరి వచ్చి ఆయన్ను ఆరాధించబద్దలమై ఉన్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడు అన్నాడు. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన పాపి కొరకు ప్రాణం ఇచ్చిన ఆయన మంచి మనస్సును, ఆయన ప్రేమను, ఆయన శిలువ బలియాగమును మనం జ్ఞాపకం చేసుకొని మనకిచ్చిన రక్షణను బట్టి ప్రభు సన్నిధిలో మనము సమాధానముగా సిద్ధపడి చేరి వచ్చి ప్రభుని ఆరాధించబద్దులమై ఉన్నాం. అట్టి కృప దేవుడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకు దయచేయును గాక. మీ అందరికీ నా వందనం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు, వందనాలనైనా. సర్వాధికైన దేవానికి స్తోత్రములు. ఉదయకాలంలో మా ప్రభువ ఆరాధనకు నా తండ్రి, మరి మా ప్రభువ ఉదయకాలంలో నీ సన్నిధిలో చేరి మా తండ్రి నిన్ను జ్ఞాపకము చేసుకుని నేను ఆ ప్రభువ నీవు మా పట్ల చేసిన మేలులు ఉపకారంలో తలపోసుకొనుచునైనా నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి నీవిచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును నా నీ దాసును నిలవబెట్టి మరి మా తండ్రి నైనా ఆరాధనకు తండ్రి నైనా ప్రభువా తండ్రి, మరి తండ్రి నైనా ఆ తలంపులు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును నేను ఆరాధనలో మరి మా తండ్రి నేను ఆ సిద్ధపాటు కలిగి ఆరాధించాలి అన్నావు తండ్రి, నీకు స్తోత్రాలనైనా. మరి సహోదరులు సమాధానము కలిగి తండ్రి నేనా మరి బలలో పాలు పొందాలి అన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. నేనా మీరు మమ్మల్ని మేము శుచిపరచుకొని తండ్రి పరిశుద్ధత కలిగి తండ్రి నీ సన్నిధిలో ఆరాధించాలి అన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి సహోదరులు ఐక్యత కలిగి ఆరాధించమన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇటువంటి తలంపులతో మరి మా ప్రభువా మరి తండ్రి నీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకే నీ స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును మా తండ్రి, ఇటువంటి ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అవును మా ప్రభువా, మా కొరకు తండ్రి నీ ప్రాణాన్ని మరి మా తండ్రి ఆ కలువరి శిలువలో నా తండ్రి మరి మా ప్రభువా దానముగా చేసావు నా తండ్రి, యజ్ఞముగా బలియాగం అయ్యావు తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును మా తండ్రి, ఇదిగో మా కొరకు తండ్రి నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చావునైనా, నీకు స్తోత్రములు తండ్రి. మా కొరకు అనేక గాయాలు పొందావు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీవు పొందిన దెబ్బల చేతనే మాకు స్వస్థతనైనా, నీవు కార్చే రక్తం ద్వారానే మా పాపానికి విమోచన మా తండ్రి. అటువంటి రక్తంతో మమ్మల్ని విమోచించి మా తండ్రి రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, నీ సొత్తుగా, నీ జనాంగముగా చేసినైనా తండ్రి ఉదయకాలంలో నేను ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి మా తండ్రి మా పట్ల ఇన్ని ఉపకారములు చేసిన మా ప్రభువా,
ఏమిచ్చి నీ రుణము తీర్చుకుందమునైనా. ఉదయకాలములో ఏమీ లేని వారముగా మా విరిగిన నలిగిన హృదయముతో ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఆరాధిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమీన్. ఆమేన్. స్తుతులు చెల్లించిన శివారెడ్డి అన్నకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు. అదే రీతిగా మరి ఎవరైనా ఒక శిలువ ధ్యానంలో ఒక చిన్న చరణం ఒక పాట పాడగలిగితే ప్రేరేపించిన సహోదరులు. గొర్రెల వలె తాపితిమి పరుగిరితిమి మన దారి, గొర్రెల వలె తాపితిమి పరుగిరితిమి మన దారి, అరుదంచే కాపరి అరుదంచే కాపరి అర్పించే ప్రాణమును మనకై సుమరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునే చుటకే, సాత్యుండు సజీవుడాయన్ నిత్య జీవమునే చుటకే, సాత్యుండు సజీవుడాయన్. మంచిది. శిలువ ధ్యానం పాటలో పాడినటువంటి ప్రభుదాస్ అన్నకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మరి వాక్యమును అందించడానికి మన మధ్యలో మరి పాల్ గారు ఉన్నారు. నాగెళ్ళ పాల్ అన్న వందనాలన్నా. బావు వరకు మీరు వాక్య ప్రార్థించండి. మంచిది బ్రదర్, మంచిది. దేవునికి స్తోత్రములు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ జూమ్ కార్యక్రమానికి చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనలో ప్రభువుని ఎలా ఆరాధించాలి, ఆయన సన్నిధిలోనికి ఎలా చేరి రావాలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మరి యొక్క అంశముగా వాక్య ధ్యానం నిమిత్తమై దైవ గ్రంథములో నుండి కొన్ని లేఖన భాగాలను మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలను చదువుతున్నాను. నా ఏలినవాని ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నత నామమునకు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్నికలేని మమ్మల్ని మీరు ప్రేమించి గొప్ప రక్షణ యేసు ప్రభు వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా మా ప్రభువా, నేడు మా ప్రభుదినం నీ పరిశుద్ధ సన్నిధిలో నాయనా మేము చేరి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీరు మమ్మల్ని బలపరుస్తున్నదికై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి నాయనా మా ప్రభువా, ఈ జూమ్ కార్యక్రమం ద్వారా నీ బిడ్డలమైన మేము ఈ రీతిగా కలుసుకునేటకు మీరు సహాయం చేస్తూ వస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, పాట చేత మీ నామాన్ని సంకీర్తన చేయటానికి మీరు కృప చూపారు. స్తోత్రములు తండ్రి. వాక్య ధ్యానము చేయుచుండగా మీరు మా మధ్యలో ఉండండి. నీ పక్షమున నిలబడి వాక్యం అందించేవాడు బహుబలహీనుడు మీ గాయపడిన హస్తముతో ముట్టి బలపరిచి నీ నోటి బూర వలె మీరు ఉపయోగించుకోనండి. మా ప్రభువా, మంటిని మరుగుపరచండి. మీ మహిమను కనపరిచి మీ నామానికి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనండి.
మెట్టుకు మా ప్రభువు గణపరచబడినట్లు కృప చూపమని, ఈ కార్యక్రమం అంతట్లో మీ నామానికి మహిమ కలిగించుకున్నామని యేసు ప్రభు యొక్క దివ్య నామమును బట్టి స్తుతించి మిక్కిలి వినయపూర్వకంగా వేడుకొని ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దైవ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో నుండి మనము 26 నుంచి 28 వచనాలు మనం చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం ప్రారంభ అధ్యాయంలో ఎఫ్రాయిము మన్యమందు పట్టణపు వాడు ఒకడు ఉన్నట్లుగా అతని పేరు ఎల్కానా అని మనకు తెలుసు. ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు. వారిలో హన్నా మరియు పెనిన్నా. హన్నాకు సంతానం లేదు, పెనిన్నాకు సంతానం ఉన్నది. పెనిన్నాకు సంతానం ఉన్న దానిని బట్టి ఆమె హన్నాను బహుగా విసిగించినట్లుగా కూడా మనం గమనించగలం. సరే, ఆమె గర్భఫలము నిమిత్తమై దేవుని పరిశుద్ధ మందిరంలోనికి చేరివచ్చి, యెహోవా మందిరంలోనికి చేరివచ్చి, శీలోహులో ఉన్న దేవుని మందిరానికి చేరివచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం గమనించగలం. ఆమె యొక్క మనసులో ఉన్నటువంటి కష్టములను, ఆమె మనసులో ఉన్నటువంటి భావాలను నీళ్లను కుమ్మరించినట్లు యెహోవా సన్నిధిలో ఆమె మనవి కుమ్మరించినట్లుగా కూడా మనం గమనించగలం. హన్నా కన్నీటి ప్రార్థన చేసినట్లుగా మనం గమనించగలం పిల్లారా. అలాగైతే ఈ హన్నా దైవ సన్నిధిలో ఆమె ఏమి మొక్కుబడి చేసిందో మనము చూడటానికి ముందు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడండి. గర్భఫలం ఎవరిస్తారు? యెహోవా ఇస్తారు. ఆది కాండంలో రాహేల్ అన్నది తన భర్తతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను సచ్చేదను అన్నట్లుగా మనం గమనించగలం. గర్భఫలము యెహోవా ఇచ్చున్నది. అందుకు ఆయన అన్నాడు, నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నాడు. ఎవరు? యాకోబును అడిగింది రాహేలు, నాకు గర్భఫలమేమో, లేని ఎడల నేను సచ్చేదను అన్నాడు అన్నట్లుగా మనం గమనిస్తాం. ఆయన అన్న మాట ఏమిటి? నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అన్న మాటను మనం చూస్తాం. అలాగైతే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. హన్నా ఏం చేసిందంటే దేవుని పరిశుద్ధ మందిరములోనికి చేరివచ్చి దేవుని సన్నిధిలో ఆమె మొక్కుబడి చేసింది. ఏమని మొక్కుబడి చేసిందో మనము జ్ఞాపకం చేసుకుంటే 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి. అయితే హన్నా, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా. ఇక్కడ హన్నా దేవుణ్ణి ప్రార్థన చేసింది, ప్రభువా నేను గొడ్రాలను, ఆ నింద నా మీద ఉన్నది, నాకు ఒక మగబిడ్డను దయచేయి. ఒక మగబిడ్డను దయచేస్తే నేను ఆ మగబిడ్డను నీ సన్నిధిలో వాడు నిత్యము ఉండునట్లు నేను నీకు ప్రతిష్ఠిస్తానని దైవ సన్నిధిలో మొక్కుబడి చేసిన హన్నా మనకు కనపడతా ఉంది. ఇక్కడ మనం 27వ వచనంలో, ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవి. ఏమని చేసిందండి? బిడ్డ కావాలని మనవి చేసింది. గ్రంథంలో ఈమె గురించి 26వ వచనం చూస్తే ఆమె యెహోవాను ప్రార్థించిన స్త్రీ అన్నాడు. మాత్రమే కాదు, ఆమె యెహోవా సన్నిధిలో ఒక మనవి చేసిందండి. ఏమని ఆ మనవి అంటే 27వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఆ 27వ వచనంలో ఏమని మనవి చేసింది? అన్న మనవి ఏంటండి? బిడ్డను దయచేయమని. రెండవది ఏమిటి? యెహోవా సన్నిధిలో వాడు అగుపడాలి, వాడు అచ్చటనే ఉండాలని ఆమె మనవి. 2 రకాల మనవులు ఉన్నాయి. ఒకటి, బిడ్డను దయచేయమని, దేవుడు బిడ్డనిస్తే ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించి దేవుని మందిరంలో వాడు అచ్చటనే ఉండాలని ఆమె మనవి చేసుకున్నాం. అలాగైతే దేవుడు కృపగలవాడు, ఆమె మనవిని అంగీకరించాడు. ఆమెకు మగబిడ్డను అనుగ్రహించినట్లుగా మనం గమనించగలం. ఆమె ఇప్పుడు తన బిడ్డను పాలు విడిచిన అనంతరం ఆ బిడ్డను యెహోవా సన్నిధిలోనికి తీసుకుని వస్తున్నట్లుగా మనం గమనించగలం. ఆ బిడ్డ పేరేం పేరండి? సమూయేలు. సమూయేలు అనగా యెహోవా యొద్ద నుండి అడిగి తీసుకున్నవాడు. దేవుని యొద్ద నుండి అడిగి తీసుకున్నవాడు సమూయేలు. హన్నా దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసింది, బిడ్డ కావాలి అని ప్రార్థన చేసింది. దేవుడైన యెహోవా ఆమె ఎడల కృప చూపి దేవుడు ఆమెకు బహుమానంగా గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో మొక్కుబడి చెల్లించుటకు
దేవుని మందిరావరణంలోనికి తన బిడ్డతో కలిసి వస్తుంది. చాలా మంది మొక్కుబళ్ళు చేసుకుంటారండి. దేవుని సన్నిధిలో దేవుడు నాకు అది చేస్తే నేను ఇది చేస్తాను అంటారు. దేవుడు కృప చూపి వారు మొక్కుకున్న మొక్కును నెరవేరుస్తాడు కదా. గాడ్స్ గివ్స్ ఫర్ గివ్స్ అన్నాడు. మ్యాన్ గాట్ ఫర్ గాట్ అన్నాడు. దేవుడట అన్ని ఇస్తాడు, అన్ని ఇస్తాడు, అన్ని ఇస్తాడు, మనల్ని క్షమిస్తాడు. మనిషట అన్ని పొందుకుంటాడు, దేవుణ్ణి మరిచిపోయేవాడుగా ఉన్నాడు. కానీ హన్న దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్న మొక్కుబడిని నెరవేరుస్తున్నట్లుగా మనం గమనించగలం. బిడ్డ కావాలని ప్రార్థన చేసింది, దేవుడు మగబిడ్డనిచ్చాడు. సమూయేలు అనే పేరు పెట్టబడ్డాడు. దేవుని వద్ద నుండి అడిగి తీసుకున్నవాడని పేరు పెట్టుకున్నది. దేవుని మందిరావరణంలోనికి చేరి వచ్చి యెహోవాకు ఆ బిడ్డను ప్రతిష్ఠ చేసిందండి. పిల్లరా, దేవుడు మనల్ని ప్రేమించి కుమారులను కుమార్తెలను గర్భఫలంగా మనకిస్తే మనం ఎవరికి ప్రతిష్ఠిస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. దేవుని పరిశుద్ధ సన్నిధిలో గ్రంథాన్ని తరచి చూస్తే ఆది కాండంలో హనోకు అనే పేర్లు ఇద్దరికి ఉన్నాయి. ఒక హనోకు తండ్రి పేరు కయ్యూను, మరొక హనోకు తండ్రి పేరు ఎరేదు. కయ్యూను కుమారుని కని హనోక్ అనే పేరు పెట్టి, హనోక్ అనగా ప్రతిష్ఠితుడండి. హనోక్ అంటే ఏమని అర్థం? ప్రతిష్ఠితుడు. కయ్యూను కుమారుని కని హనోక్ అనే పేరు పెట్టి తన కుమారుని యొక్క పేరును బట్టి ఊరికి పెట్టించాడు, అంటే ఊరికి ప్రతిష్ఠించాడు. రెండవది ఎరేదు కుమారుని కని హనోక్ అనే పేరు పెట్టి దేవునితో నడుచువాడుగా చేసినట్టుగా మనం గమనించగలం. అమ్మా అయ్యా, దేవుని వాక్యాన్ని వింటున్నా. దేవుడు ప్రేమించి గర్భఫలాన్ని ఇస్తే నీవు ఎవరికి ప్రతిష్ఠిస్తున్నావు? ఒక ఆయన ఊరికి ప్రతిష్ఠించాడు, ఒక ఆయన దేవునికి ప్రతిష్ఠించాడు. హనోక్ అనగా ప్రతిష్ఠితుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనలను సత్యమునకు ప్రతిష్ఠ చేసినట్లుగా మనం గమనించగలం. పిల్లరా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమై ఉండగా దేవుడు ప్రేమించి కుమారులను కుమార్తెలను ఇస్తే వారి పరిస్థితి, వారిని ఎవరికి ప్రతిష్ఠిస్తున్నాం? పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఈమె దేవుని సన్నిధిలో తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను అన్నమాట చూస్తున్నాం. క్రింది భాగంలో అప్పుడు వాడు అనగా అప్పుడు బాలుడైన సమూయేలుని పెట్టుకోండి. అక్కడ అప్పుడు బాలుడైన సమూయేలు యెహోవాకు అక్కడనే మొరకెను. ఇలా ఇక్కడ ఒక్కసారి ఆగి చూస్తే పాలు విడిచిన బిడ్డ ఇంకా బాల్యంలోనే ఉన్నాడు. బాల్యములో ఉన్నటువంటి ఆ సమూయేలు యెహోవా సన్నిధిలో మొక్కుతూ ఉన్నాడండి. ఇక్కడ హన్నా యొక్క పెంపకం కనపడతా ఉంది. ఏ గుడ్ మదర్ ఈక్వల్ టు 100 టీచర్స్ అన్నట్టండి. ఒక మంచి తల్లి 100 మంది ఉపాధ్యాయులతో సమానం. 100 మంది ఉపాధ్యాయులను ఒకవైపు పెట్టి ఒక మంచి తల్లిని ఒకవైపు పెడితే వారు సమానం అన్నాడు. ఒక మంచి తల్లి 100 మంది ఉపాధ్యాయులతో సమానం. హన్నా దేవుని యొద్ద నుండి అడిగి తీసుకున్న సమూయేలును ఎలా పెంచిందో ఇక్కడ కనపడతా ఉంది. ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటే హన్నా బాల్యములో నుండే తన కుమారుడైన సమూయేలుతో ఇలా చెప్తూ వచ్చింది. ద మదర్స్ ల్యాప్ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ ఆఫ్ బేబీ అన్నాడు. ద మదర్స్ ల్యాప్ అంటే తల్లి ఒడి మొదటి బడి. ఇక్కడ ఆమె ఆ బాలుడైన సమూయేలును ఎలా పెంచుతుంది అంటే, ఉగ్గు పాలతో పెంచినప్పుడు నా సమూయేల్, నేను యెహోవా యొద్ద నుండి నిన్ను అడిగి తీసుకున్నానయ్యా. నిన్ను దేవుడు నాకు ఇస్తే దేవుని సన్నిధిలో దేవునికి నిన్ను ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నాను. శిలోహులో ఉన్న దేవుని మందిరానికి పాలు విడిచిన అనంతరం మనం వెళ్ళాలి. దేవుని మందిరంలో యాజకుడు ఉన్నాడు. దేవుని మందిరంలో దేవుని కనుదృష్టి ఉంది. దేవుని మందిరంలో ఆయన సంచారం, ఆయన కనుదృష్టి, ఆయన కాపుదల ఉన్నది. దేవుని మందిరంలోనికి మనం వెళ్ళినప్పుడు సమూయేలు ఏలి ఎదుట దేవుని సన్నిధిలో యెహోవాకు ఎలా మొరకాలో బాల్యం నుండే నేర్పినట్లుగా మనం గమనించగలం. ఆ తల్లి పెంచుతా ఉంది. ఎలా పెంచుతా ఉంది? దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడని, దేవుని మందిరంలో దేవునికి ఎలా మొరకాలో నేర్పుతూ ఉందండి. అలాగైతే ఈ రోజు ప్రభు మనల్ని ప్రేమించి కుమారులను కుమార్తెలను ఇస్తే మనం ఎలా పెంచుతున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకుంటే పాస్టర్స్ పిల్లలు ఎక్కువగా తప్పిపోయేదానికి ఆస్కారం ఉన్నదండి. ఈ మాట ఎవరు చెప్పరు, ఎందుకంటే అందరూ పాస్టర్స్ అని పిలువబడుతున్నారు కదా. మనము దేవుడు ప్రేమించి కుమారులను కుమార్తెలను ఇస్తే ఎదుటి వారికి చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు, కానీ కుటుంబాన్ని పరిపాలన విషయంలో తప్పిపోయే వారు ఎందరు ఉన్నారండి. అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే బాలుడైన సమూయేలును
బాల్యములో నుండే దేవుని క్రమంలో పెంచుతున్నట్లుగా మనం గమనించగలం. పిల్లరా, డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు చిల్డ్రన్స్ అన్నాడు. నాట్ ఓన్లీ చిల్డ్రన్స్ బట్ ఆల్సో పేరెంట్స్ అండ్ టీచర్స్ అన్నాడు. డిసిప్లిన్, క్రమశిక్షణ అనేటువంటిది చాలా ముఖ్యం. ఎవరికి? పిల్లలకు కాదు, పిల్లలకు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు అవసరం, ఉపాధ్యాయులకు అవసరం అన్నాడు. పిల్లరా, ఇక్కడ ఆమె పెంచుతూ ఉంది. ఎలా, ఏ సందర్భంలో నుండి పెంచుతుందండి? బాల్యములో నుండే. దైవ గ్రంథంలో అన్నాడు, కూర్చుంటున్నప్పుడు, లేచినప్పుడు దేవుని గురించిన సంగతులు వారికి మనము తెలియచేయాలన్నాడు. పిల్లరా, దేవుడు ప్రేమించి కుమారులను కుమార్తెలను ఇస్తే వారిని పెంచే విషయంలో ఈనాడు చాలా మంది విశ్వాసులు తప్పిపోతున్నారండి. వాడు నా మాట వినట్లేదంటాం, ఆమె నా మాట వినట్లేదంటాం. కారణం ఎవరు? తల్లిదండ్రులే. వేరే వారి మీద మనము నెపం మోపవలసిన అవసరం లేదు. బాలుడు నడవవలసిన త్రోవను సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెప్పాడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నాడు. పెద్దవాడైన తర్వాత అందులో నుండి వాడు తొలగిపోడు అన్నమాట మనం చూస్తాం. నడవలసిన త్రోవను నేర్పవలసింది ఎవరండి? తల్లిదండ్రులు. అన్న ఎక్కడి నుంచి నేర్పుతుంది? తన ఒడిలో కూర్చోబెట్టుకున్న సందర్భంలో నుండి, బిడ్డకు పాలిచ్చే సందర్భంలో నుండి దేవుని గురించిన సంగతులు నేర్పుతూ వచ్చింది. అందుకనే బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో మ్రొక్కడంలో అన్న యొక్క ప్రార్థన, అన్న యొక్క పెంపకం కనపడతా ఉంది. ఎలా పెంచుతా ఉన్నామండి? చాలా మందికి బోధ చేస్తాం, చాలా మందికి వాక్యం ప్రకటిస్తాం, దేవునికి స్తోత్రం. మొదట కుటుంబానికి బోధించుకుంటున్నామా? కుటుంబాన్ని సరి చేసుకుంటున్నామా? నేను నా ఇంటి వారును అన్నాడండి యెహోషువ. నేనును నా ఇంటి వారును ఏమన్నారు? యెహోవాను సేవించదము అన్నాడు. నువ్వెలా ఉన్నావు? నువ్వు నేర్చుకున్న వాడిగా ఉన్నావా? నువ్వు నేర్చుకున్న వాడివిగా ఉంటే దేవుని పాదముల చెంత, దేవుని పాదాలు పెనవేసుకొని అనుభవాన్ని కలిగి దేవుని దగ్గర నేర్చుకున్న విషయాలను నీవున్న కుటుంబంలో నేర్పాలి. నీ పిల్లలకు నేర్పాలి, నీ కుటుంబ సభ్యులకు నేర్పాలి. తర్వాత అండి ఇతరులకు నేర్పాలి. మొదట ఎవరికి నేర్పాలి? కుటుంబంలో అనేవాడు. కుటుంబం సరి లేకుండా బయటకు వచ్చి అంత చెప్పినా వేస్తేనండి. చాలా మంది అలానే ఉన్నారు. సూటిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని బోధించే మనం, కాపరులుగా ఉన్న మనం, పెద్దలుగా ఉన్న మనం, సేవకులుగా ఉన్న మనం ఎలా ఉన్నాం, మన కుటుంబం ఎలా ఉన్నది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. పిల్లరా, కుటుంబాన్ని చక్క చేసుకోవలసినటువంటి బాధ్యత, భారము కుటుంబ యజమాని మీద ఉన్నది. దేవుడు ప్రేమించి కుమారులను కుమార్తెలను ఇస్తే ఎలా పెంచుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. అతను పెంచింది ఎలా పెంచింది? దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పుతూ వచ్చింది. ఈ రోజు లేరంటారా? దుర్మార్గంగా ప్రవర్తన నేర్పేటువంటి తల్లిదండ్రులు లేరా? ఉన్నారండి. దుర్మార్గంగా నేర్పడం. తండ్రి తల్లి ఎలాంటి వారై ఉంటారో, ఈ మాట పూర్వం పల్లెల్లో ఒక మాట ఉపయోగిస్తారండి. ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తదా అన్నాడు ఒక పెద్ద సామెత చెప్తూ. పిల్లలు మనం జ్ఞాపకం చేసుకుంటే తల్లిదండ్రులు ఎలా వెళ్తారో పిల్లలు కూడా వారిని అనుకరిస్తారు. మనం నేర్పే వారిగా ఉండాలి మన కుటుంబంలో. అందుకు మనము నేర్చుకున్న వారిమై ఉండాలి. పరమ గురువు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర క్రొత్త నిబంధన గ్రంథంలోని, పాత నిబంధన గ్రంథంలోని, సత్యమైన లేఖన గ్రంథము, బైబిల్ గ్రంథంలో నుండి అనేక విషయాలు మనము నేర్చుకొని మనమున్న కుటుంబంలో మనము నేర్పే వారిగా ఉండాలి. మొక్కై వంగనిది మ్రానై వంగున అన్నాడండి. మొక్కగా ఉన్నప్పుడే బాల్యములోనే మనము వారిని పెంచే పెంపకం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక అన్నమాట మనం చూస్తున్నాం కదా. గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇక్కడ సమూయేలు దేవునికి మ్రొక్కడంలో హన్నా యొక్క పెంపకం కనపడుతున్నట్లుగా మనం గమనించగలం. హన్నా యొక్క పెంపకం, యెహోవా సన్నిధిలోనికి వాడు చేరి వచ్చి బాలుడైన సమూయేలు అన్నాడు, అక్కడనే మ్రొక్కాడు. ఎంత మంచిది పిల్లారా. ఈరోజు చాలా కుటుంబాల్లో దేవుని పిల్లలు, దేవుని నమ్మిన బిడ్డల కుటుంబాలను సందర్శిస్తే బాల్యంలో ఉన్న బిడ్డలు అంకుల్కి వందనాలు చెప్పండి రా, ఆంటీకి వందనాలు చెప్పండి అంటే 2 చేతులు ఎత్తి వందనాలు చెప్పేవారు ఉన్నారు. చాలా మంది నేర్పేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అట్టి కుటుంబాలు ఇంకా బహుగా ఆశీర్వదించబడతాయి. ఇలా మనం జ్ఞాపకం చేసుకుందాం, ముందుకు సాగుదాం. అన్న తన కుమారుడు యెహోవా సన్నిధిలో కనపడాలి అని కోరిక ఉంది. వాడు అచ్చటనే ఉండాలి అనుకున్నది. ఎందుకు అచ్చట ఉండాలి? దేవుని మందిరంలో సమూయేలు ఉండడము ఆమెకు ఇష్టంగా ఉన్నట్లుగా మనం గమనించగలం. ఎంత మంచి కోరికను చూడండి. నా కుమారుడు లేక నాకు కుమారుడు ఇచ్చాడు దేవుడు. నా కుమారుడు దేవుని సన్నిధిలో అగుపడి అచ్చటనే ఉండాలని కోరుకున్నది. ఎంత మంచి కోరిక. వాట్ ఏ వండర్ఫుల్ డిజైర్స్ యు హావ్.
దేవుని పరిశుద్ధ సన్నిధిలో అన్న ఎంత మంచి కోరికను కలిగి ఉందండి. ఈ కోరిక ప్రతి తల్లి ప్రతి తండ్రి కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదకరమో. మన భారతదేశమే బాగుపడుతుంది. దేవుని సన్నిధిలో నా పిల్లలు నిత్యం ఉండాలని కోరుకుంటే కుటుంబాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడతాయి, దేశమే బాగుపడుతుంది. పిల్లరా, మహాత్మా గాంధీ గారు అన్న మాట ఒకటి జ్ఞాపకం వస్తుంది ఉదయకాలం. భారతదేశంలోని క్రైస్తవులు క్రీస్తు వలె ఉంటే ఎప్పుడో భారతదేశము క్రీస్తును అంగీకరించేదన్నమాట అన్నాడు. అంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఎవరి వలె లేరు? క్రీస్తు వలె లేరు. క్రీస్తును ప్రకటిస్తారు కానీ ఆయన చెప్పినటువంటి మాటలను అనుసరించేవారుగా బహు కొద్ది మంది ఉన్నారండి. పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హన్న సమూయేలును పెంచడం దైవ భయముతో పెంచడం. వాడు అచ్చటనే ఉండాలి, సమూయేలు అక్కడనే ఉండాలని అలాగైతే అచ్చటనే ఉండాలని ఆమె ఎందుకు కోరుకున్నదో గమనించండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనం చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనం లేదా 27వ వచనాన్ని చూస్తున్నాను. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఆయన దగ్గర ఏమున్నాయండి? ఘనత ఉంది, ప్రభావం ఉన్నది, బలం ఉన్నది, సంతోషం ఉన్నది. ఇంకొక మాటను మనం చూస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన కుడి చేతిలో దీర్ఘాయు ఉన్నది అన్నాడు. ఆయన ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయన్నాడు. కీర్తనల గ్రంథంలో చెప్తూ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు. పిల్లరా, సంతోషం ఎక్కడుందండి? సంతోషం సినిమా హాల్లో ఉందని కలిసి సినిమాకు వెళ్ళే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారండి. మనం కాదులేండి, విశ్వాసులు కాదు నేను చెప్పేది. లోకంలో ఉన్నవారు కలిసి సినిమాకు వెళ్ళేవారుగా ఉన్నారు. ఎందుకు? సంతోషం అట. సంతోషం ఉన్నదా? ఎక్కడ సంతోషం ఉండేది? సంతోషమెచ్చట కలదని సమాధానమెచ్చట నాకు దొరికేనని పాట పాడాడు ఆయన భక్తుడు. సంతోషం ఎక్కడ ఉందండి? దైవ సన్నిధిలో సంతోషం, దైవ సన్నిధిలో ఘనత ప్రభావాలు ఉన్నాయి. ఈనారు లేరంటారా? టీవీ పెట్టుకుని ఇంట్లో కుటుంబంతో కలిసి టీవీలో వచ్చేటువంటి లోక సంబంధమైనటువంటి ఆ కార్యక్రమాలను చూసేవారు లేరంటారా? చాలా మంది ఉన్నారండి. దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, దేవుడు ప్రేమించి కుమారులను కుమార్తెలు ఇస్తే దైవ క్రమంలో పెంచవలసిన బాధ్యత కుటుంబ యజమానుల మీద ఉన్నది, యజమానురాలు మీద కూడా ఉన్నట్లుగా మనం గమనించాలి. పిల్లరా, ముందుకు సాగుదాం, సమయము సాగిపోతూ ఉంది కాబట్టి గమనించండి. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన కుడి చేతిలో దీర్ఘాయం ఉంది, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నట్లుగా ఉన్నాయి, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయండి. ఆయన చేతిలోనికి తీసుకుని వెళ్ళి ఈమె దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఆమె మందిరములో సమూయేలును ప్రతిష్ఠ చేస్తామని, అంటే దేవునికి ప్రతిష్ఠించి దేవుని చేతిలో పెడతామని. దేవుని చేతిలో ఏమన్నది? దీర్ఘాయం ఉన్నది, ధన ఘనతలు ఉన్నాయి, సంపూర్ణ సంతోషము కలదు. పిల్లరా, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. నడవలసిన త్రోవను, నడవలసినటువంటి మార్గమును చక్కగా తల్లి నేర్పి తీసుకుని వచ్చి దేవునికి ప్రతిష్ఠ చేస్తున్నట్లుగా మనం గమనించగలం. ఆయన సన్నిధిలో దీర్ఘాయం ఉన్నది, ఆయన సన్నిధిలో ఘనఘనతలు ఉన్నాయి, సంపూర్ణ సంతోషం ఉన్నది. పిల్లరా, మనము దైవ గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అన్నాడు. బలవంతుని చేతిలోని బాణములు ఏమిటి అంటే యవన కాలంలో పుట్టిన వారు అన్నమాట మనం చూస్తున్నాం కదా. అలాగైతే హన్నాకు దేవుడు కుమారుణ్ణి ఇస్తే తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి దేవుని చేతిలో పెట్టడం ద్వారా, బలవంతుడై ఉన్నటువంటి దేవుని చేతిలో పెట్టడం ద్వారా బలవంతుని చేతిలోని బాణములే తయారవుతాడట. లేరా, ఆ బలవంతుడు ఎవరు? మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో బలవంతుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడండి. ఆయన్ని మించిన బలమైన వాడు మరొకడు లేడు, ఆయన్ని మించిన జయశాలి లేడు. ఆయన చేతికి అప్పచెప్తున్నట్లుగా మనం గమనించాలి. అలాగైతే సమూయేలు ఎలా తయారయ్యాడు?
తయారయ్యాడండి? ప్రవక్త అయ్యాడు. సమూయేలు న్యాయాధిపతి అయ్యాడు, ప్రవక్త అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు. ఒక ప్రార్థనా పరురాలు తన యొక్క కుటుంబంలో తన బిడ్డ నిమిత్తమై ప్రార్థన చేసి ప్రభువుకు ఆ తల్లి సమూయేలును అప్పచెప్పడం ద్వారా అనేకులకు ప్రయోజనకారి అయ్యాడు. దేవుడు ప్రేమించి బిడ్డలనిస్తే తల్లిగా తండ్రిగా ఎలా పెంచుతున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. వారు త్రోవ తప్పి వెళ్ళిపోతున్నారంటే ఇలారా, అందుకు బాధ్యత ఎవరి మీద నెట్టడం కాదు, మొదట తల్లిదండ్రుల మీద తప్పు. చాలా మంది విశ్వాసులు ఉన్నారు, వారి పిల్లలు తప్పిపోతున్నారు, బహుగా ప్రార్థనా పరులే. కానీ నేను మా ప్రాంతంలో నోసిన పౌలు అని ఉన్నాడండి. మా ప్రాంతంలో ఈ విషయం చెప్పక తప్పదు. చాలా బ్రదర్స్ అసెంబ్లీస్ లో ఆదిలో ఈ ప్రాంతంలో తిరిగి పరిచర్య చేసిన వారు తన కుమారుని గురించి నిత్యం ప్రార్థించేవాడట. కుమారుడు తప్పిపోయి తిరుగుతున్నాడు, లోకంలో ఉన్నాడు, కుమారుని యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ వెళ్ళాడు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తదనంతరం నోసిన పౌలయ్య గారి కుమారుడు ప్రభువును నమ్ముకొని సేవ చేస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడండి. ప్రార్థనాపరుడు చనిపోవచ్చేమో కానీ దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన నిత్యము నిలిచి ఉంటుంది. దేవుని సన్నిధిలో హేబేలు చనిపోయాడు, కానీ హేబేలు యొక్క రక్తము భూమిలో నుండి దేవునికి మొరపెడుతున్నట్టుగా మనం గమనించగలం. ప్రార్థనాపరులు చనిపోతారు, ప్రార్థన దేవుని సన్నిధిలో నిలిచి ఉంటుంది. నీవు నీ పిల్లల కొరకు, నీ కుటుంబ రక్షణ కొరకు నువ్వు చేసే ప్రార్థన దేవుని పరిశుద్ధ సన్నిధిలో నిలిచి ఉంటుంది సోదరుడా. అందుకు మనం చేయవలసింది ఏమిటి? ప్రార్థన చేయాలి. ఈ తల్లి మంచి ప్రార్థనా పరురాలు. తన కుమారుణ్ణి ముగ్గు పాలతో దైవభయంతో పెంచింది. పెరిగాడు, పెద్దవాడయ్యాడు. సమూయేలు న్యాయాధిపతి అయ్యాడు, ప్రవక్త అయ్యాడు, అనేకులకు ప్రయోజనకారిగా ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగమునకు ప్రయోజనకారిగా ఉన్నట్లుగా మనం గమనించగలం. పిల్లరా, దైవ సన్నిధిలో సమూయేలు ఉండాలని తల్లి కోరుకున్నది. ఆ మంచి కోరిక ఆ సమూయేలు పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే బలవంతుని చేతిలో ఉన్నట్లుగా మనం గమనించగలం. ఎంత చక్కగా సమూయేలు పరిచర్య చేశాడని, ఎంత చక్కగా పరిచర్య చేశాడు. సమూయేలును ప్రోత్సహించే పెద్దలు కూడా అందులో ఉన్నారు. ఏలి మందదృష్టి గలవాడేనండి, కాదనట్లా. దేవుని పిలుపు వినపడినప్పుడు ఏలి సమూయేలును బలపరిచాడు. సమూయేలుని దేవుడు పిలిస్తే సమూయేలు చిత్తమండి నేనున్నానని ఏలి దగ్గరికి వెళ్తే, నువ్వు వెళ్ళి పడుకోనైనా నేను నిన్ను పిలవలేదన్నాడు. రెండోసారి ఏం చేశాడు? సమూయేలును ప్రభు పిలిచాడు. ఈసారి ఏం చెప్పాడు సమూయేలు? ఈసారి నిన్ను ఈయన పిలిస్తే 2 సార్లు అనంతరం మూడోసారి ఏం చెప్పాడండి? నేను నిన్ను పిలవలేదా అన్నాడు. రెండోసారి కూడా. మూడోసారి ఈసారి నిన్ను పిలిస్తే 2-3 సార్లు వెళ్ళాడు. ఈసారి నిన్ను ఈయన పిలిస్తే యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మమన్నాడు. ఎంతమంది అదే ఏలి నా కుమారులు హోప్ని ఫీనెహాసులు ఉన్నారు కదా, నా కుమారులకు వినబడిన స్వరము ఈ బాలుడైన సమూయేలుకు వినపడుతున్నది ఏంటని పక్షపాతం చూపెట్టాడా? లేదండి. ఈ రోజుల్లో పక్షపాతం చూపేవారు చాలా మంది ఉన్నారు. కుమారులను సరిగా పెంచరు, దేవుని మందిరానికి రారు. వారు మాత్రము వారిని ప్రోత్సహించడానికి వారి ఎలా జీవితం ఎలా ఉన్నా కూడా సంఘంలో ఉన్న ఆత్మీయంగా వర్ధిల్లే బిడ్డలను ఏలి వలె ప్రోత్సహించేవారుగా ఉండట్లా. కారణం ఏమిటి? కుటుంబం ఎడల అపేక్ష ఉంది, కానీ కుటుంబం కొరకు ప్రార్థన చేయరు. బయటికి కనపడాలని అపేక్ష ఉంటది, కానీ ప్రార్థన చేయరు. పిల్లరా, అంశం మనకు అది కాదు. కానీ మనం చదువుకున్న లేఖన భాగంలో హన్నా తన కుమారుడు నిత్యం యెహోవా సన్నిధిలో ఉండాలని కోరుకున్నది. ఆయన సన్నిధిలో దీర్ఘాయం ఉన్నది, ఆయన సన్నిధి ధనఘనతలు ఉన్నాయి, సంపూర్ణ సంతోషం ఉన్నది. అందుకనే ఒక తల్లి ఆ కుమారుని తీసుకుని వచ్చి దేవునికి ప్రతిష్ఠ చేసింది. మార్కు సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ముగిస్తాను, గమనించండి. మార్కు సువార్తలో మనకు ఒక తల్లి కనపడుతున్నట్లుగా మనం గమనించగలం. మార్కు సువార్త క్షమించండి, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కూడా కనపడుతుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి, ఈమె పేరు సొలోమి, తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా. ఇక్కడ జబదయి కుమారుల తల్లి యేసు ప్రభు వారి దగ్గరికి వస్తా ఉందండి. ఎవరండి? జబదయి కుమారుల తల్లి. ఆమె పేరు సలోమి. సలోమికి 2 కుమారులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారి పేరు బోయనెర్గెస్ అని పేరు పెట్టాడు ప్రభు.
వీరిద్దరు, వారి పేరు ఏం పేరు? యాకోబు, యోహాను. యాకోబు యోహానులను ఆ తల్లి చెరొక చేత పట్టుకొని వస్తా ఉంది. అటువైపు ఒకడు, ఇటువైపు ఒకడు. పెద్దవారే తీసుకుని వస్తుంది. ఎవరి దగ్గరికి వచ్చింది? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. 2 చేతులు ఎత్తి వందనాలయా అని చెప్పింది. దేవునికి నమస్కారం చేసింది. నమస్కారం చేసి ప్రభు సన్నిధిలో ఒక మనవి చేస్తా ఉంది. ఏంటి ఆ మనవి అన్న మాట మనం చూస్తే, ఒక మనవి చేయబోగా ప్రభు గమనించి, అమ్మా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాడు. అందుకే ఆమె ఏమన్నదంటే, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపున, ఒకడు నీ ఎడమ వైపు. ఒక మంచి కోరికను, ఒక మంచి మనవిని దేవుని సన్నిధిలో అడుగుతున్నట్లుగా మనం గమనించగలం. ఆ తల్లి కోరిక చూడండి. బాగా పరిచర్య జరుగుతున్న సందర్భంలో యేసు ప్రభు వారే ఉన్నారు అనుకుందాం. ఇమాజిన్ ఇట్, లేదా ఊహించండి. యేసు ప్రభు వారు ఉన్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక స్త్రీ, ఇద్దరి, మనం కూడా అందులో ఉన్నాం అనుకుందాం. ఆ మీటింగ్ లో జబదయి కుమారుల తల్లి కూడా ఉంది అనుకుందాం. జబదయి కుమారుల తల్లి 2 కుమారులను వెంట పెట్టుకొని యేసు ప్రభు వారి దగ్గరికి వస్తా ఉంది. నీవున్నావు, నేనున్నాం, అందరం ఉన్నాం సంఘంలో. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక మనవి చేస్తా ఉంది. అమ్మ ఏం మనవి చేస్తున్నామంటే, ఆమె ఎలా వచ్చింది? కుమారులతో వచ్చింది. హన్న ఎలా వచ్చింది? కుమారునితో వచ్చింది. ఈమె కుమారులతో వచ్చింది. యేసు ప్రభు వారి దగ్గర మనవి చేస్తుంది. అయ్యా చెప్తూ, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపున, ఒకడు నీ ఎడమ వైపున ఒకడు కూర్చుండా. ఎంత మంచి కోరిక పిల్లారా! ఆ సమూహంలో ఒకవేళ ఆత్మీయ స్థితిలో పరిణతి చెందిన వారు ఉంటే పర్వాలేదు, కానీ ఆత్మీయ స్థితిలో పరిణతి లేని వారి ఆమెను గమనిస్తే ఏమనుకుంటారండి? అసూయ పడతారు కదా. ఈమెకే 2 కుమారులు ఉన్నారు, వారిద్దరు యేసు ప్రభు కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఉండాలని కోరుకుంటుందని చెప్పి ఆమె మీద కోపపడడం కూడా జరిగింది. కానీ అలాంటి కోరిక నువ్వు నేను కలిగి ఉన్నామా? ఆమెకు ఆ కోరిక కలిగి ఉంది. నా కుమారులు దేవుని సన్నిధిలో నిత్యము ఉండాలి, ఒకడు కుడి వైపున ఉండాలి, ఒకడు ఎడమ వైపున ఉండాలని కుమారులతో పాటు వచ్చింది. ఎంతమంది కుమారులు కుమార్తెలతో మందిరానికి వెళ్తున్నారు? తల్లి సోదరుడా, వెళ్తున్నామా? కుటుంబంగా వెళ్తున్నామా? యాకోబు తన కుటుంబం వారితో దేవుని ఆరాధించుటకు బేతేలునకు వెళ్ళాడు. జబదయి కుమారుల తల్లి తన 2 కుమారులతో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. వారు మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు, యోహాను, ప్రతి చోట వారిద్దరు ఉన్నారు. రూపాంతరపు కొండ మీద ఉన్నారు, మనం గమనించగలం. ఇలా ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను మనం చూస్తాం. ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత మంచి కోరికను ఆ తల్లి కలిగి ఉంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రెఫరెన్స్ అవసరం లేదు, మనకు తెలుసు. దావీదు మహారాజు సింహాసనాన్ని దిగి ఒక మాట ప్రార్థన చేశాడండి. దేవా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను ప్రభు, నా కుటుంబం ఏ పాటిది అని ప్రార్థన చేస్తూ ఆయన అన్నాడు, నీ సన్నిధిలో నా కుటుంబము నిత్యమున్నట్లు కృప చూపమన్నాడు. ఏమని ప్రార్థన చేశాడండి? తర్వాత సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనములో ఈ మాట వ్రాయబడింది. దేవా, నీ పరిశుద్ధ సన్నిధిలో నా కుటుంబం నిత్యము ఉండాలని కోరుకున్నాడు. ఎవరండి? రాజు. తల్లి కోరుకున్నది హన్న నెరవేర్చింది. మొక్కుకున్న మొక్కుబడిని కుమారులతో వచ్చిన జబదయి కుమారుల తల్లి కుటుంబంతో వస్తున్నాడు. దావీదు రాజే. రాజు అయిన అనంతరము ఆయన ఏమంటే, ఇంతగా నీవు నన్ను హెచ్చించావయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు వందనమయ్యా, నీ కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. అయితే నా మనవి ఏమిటంటే, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. ఎంతమందికి ఉందండి ఈ కోరిక? మన కుటుంబాలు దేవుని సన్నిధిలో నిత్యం ఉండాలనే కోరిక మనం కలిగి ఉన్నామా? కుటుంబంలో ఉన్నవారు ఏ ఒక్కరు కూడా రక్షణ పొందకపోవడం ఆయన చిత్తము కాదు. లోకంలో అందరూ రక్షణ పొందాలని ఆయనకి ఇష్టం. అందుకనే సర్వోన్నతుడైన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపాడు. అందరూ ప్రభువునందు విశ్వాసం ఉంచి పరలోకం చేరాలని, ఆయన రక్తం ద్వారా కడగబడితే నిత్య జీవం ఉన్నదని యేసు ప్రభు వారిని భూలోకానికి పంపాడు. ఆ యేసు ప్రభు వారు ఆయన మరణించి తిరిగి లేచడం ద్వారా, ఆయన కాచిన రక్తం ద్వారా పాపంలో ఉన్న వారికి విడుదల, విమోచన కలిగించి నిత్య జీవం ఇచ్చుటకు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎంతమంది ఆయన సన్నిధానములో ఉండుటకు కుమారులు కుమార్తెలు కుటుంబంతో కలిసి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనం రక్షణ పొందిన బిడ్డలం. మన కుటుంబాలు దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఆయన ఆరాధించుటకు, ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు మనం కుటుంబాలుగా వెళ్తున్నాం. అందును బట్టి దేవుణ్ణి స్తుతించబద్దులమైన. ఇంకా కుటుంబాలుగా వెళ్ళకపోతే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ రానుల్లని వారు ఉంటే వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా, కుటుంబ యజమానురాలుగా, కుటుంబ యజమానునిగా ప్రార్థించి, వారి మారు మనసు కొరకు ప్రార్థించి
ప్రభు సన్నిధిలో వారు ఆకర్షించబడాలని ప్రార్థన చేస్తే ప్రభు కృప చూపుతాడు. అట్టి కృప దేవుడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకు దయచేయను గాక. మీ అందరికీ నా వందనములు. వందనాలు. చక్కటి సందేశం అందించినటువంటి పాలు గారికి ప్రత్యేక వందనాలు. మనము ఇక ఈ సమయము మొదటగా ప్రభు దినం కాబట్టి స్తుతులు చెల్లించినటువంటి శేఖర్ బాబు హైదరాబాద్ నుంచి స్తుతులు చెల్లించారు. అలాగే మహిమకరంగా పాట పాడినటువంటి చంద్రన్న గారికి, అలాగే మరి స్తుతులు చెల్లించినటువంటి పేతురు గారికి, ఆరాధన తలంపులు అందించినటువంటి నాగేళ్ల పాలు గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా శివారెడ్డి అన్న స్తుతులు చెల్లించారు. ఆ తర్వాత శిలవ ధ్యానంలో ఒక శరణము పాడినటువంటి ప్రభుదాస్ అన్న కర్నూలు వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, చివరిగా మరి జాబేజ్ బెంగళూరు నుంచి ఉన్నారు. జాబేజ్ తాతపడి వారు ప్రార్థన చేస్తారు. క్లోజింగ్ ప్రేయర్. జాబేజ్ జాబేజ్ అన్న ఇంకో పేరు చెప్పండి. అన్మ్యూట్ ఉన్నారు, అన్మ్యూట్ అవ్వలేదు. ఓకే. మరి మన మధ్యలో ఉన్నటువంటి రవి మనోహర్ అన్న పెద్దలు వారు ప్రేయర్ చేస్తారు. అన్న వందనాలు అన్న. రవి మనోహర్ వందనాలు బ్రదర్. ప్రార్థన చేసుకుని కోరిక ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున మీ పాద సన్నిధిలో 4276వ రోజున మేము పరిశుద్ధ దినము, ప్రియకుమారి పునరుద్ధాన దినము చేరి వచ్చి మిమ్మల్ని కనపరచుటకు, మిమ్మల్ని కొనియాడుటకు సిద్ధపరిచినటువంటి పరిశుద్ధాత్మని సహాయముతో మీ వాక్యమును అందించినట్టు మా ప్రియులు, మరి మా ప్రభా దైవ సేవకులు నాగేళ్ల పాలు గారిని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ కూడికను నడిపించినటువంటి మా ప్రియులు బ్రదర్ ఇస్రాయేల్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. నిర్వాహకులు బ్రదర్ బర్నబాస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈరోజు స్తుతులు చెల్లించిన వారు, పాట పాడిన వారు, మరి మా ప్రభువా ఆరాధన తలంపులు అందించి వాక్యమును అందించిన మీ దాసులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాపము చేయుటకు ముందు ఆరాధన, మరి మా ప్రభువా బలులు 3 బలులు, పాపము చేసిన తర్వాత పరిహారం కొరకు చేసిన 2 బలుల గురించి వివరించారు. ఆరాధనలో వాక్య సహాయములో మా ప్రభువా సమయలు గ్రంథములో నుండి అన్న తన కుమారుడైన సమయలను మరి దేవుని దగ్గర అడిగి పొందుకున్నది, ఆ తర్వాత దేవునికే సమర్పించినది, ప్రతిష్ఠించినది మేము చూస్తున్నాం. అవును తండ్రి, అన్న మంచి తల్లిగా ఆ బిడ్డకు దేవుని సన్నిధిలో ఎలాగుండాలని నేర్పించింది. దేవుని సన్నిధిలో ఘనత ప్రభావములు కలవు అని చెబుతూ, దేవుని సన్నిధి, దేవుని కుడి చేతిలో దీర్ఘాయువు కలదు, సంపూర్ణ సంతోషము కలదు అని దేవుని సన్నిధిని గురించి చాలా చక్కగా మీ దాసు ద్వారా అందించారు. మా ప్రభువా మా అందరి హృదయాల్లో మీ వాక్యమును నింపారు. ప్రభు సన్నిధి ఎంత అమూల్యమైనదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత ఉన్నతమైనదో మాకు తెలియపరిచారు. అందులో బట్టి మీకు స్తోత్రములు. అన్న తన కుమారునితో దేవుని సన్నిధికి వచ్చింది, సలోమి తన 2 కుమారులతో ప్రభు సన్నిధికి వచ్చింది అని వివరించి దేవుని సన్నిధికి బిడ్డలను తీసుకుని రావాలని ఒక హెచ్చరికతో కూడినటువంటి మాటలు కూడా మీరు అందించినందుకు మేము స్తుతిస్తున్నాం. మీ దాసుని పరిశుద్ధాత్మ సహాయముతో మా మధ్యకు నడిపించి అందించినటువంటి లేఖనములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రియులందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. ముందున్న సమయంలో మేమందరము మిమ్మల్ని ఆరాధించుటకు మా సంఘాల్లో స్థానికంగా కూడనై ఉంటున్నాం. మా ప్రభువా అన్నిటిలో మీరుండి చక్కగా ఘనముగా ఆరాధించుటకు మీరే సిద్ధపరచమని వేడుకుంటున్నాం. కరుణా సంపన్న మీ రాకడ అతి సమీపంగా ఉంది. మీ సన్నిధి మరి ఎక్కువగా మేము అనుభవించుటకు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములు స్తుతులు స్తోత్ర వందనములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి రవి మనోహర్ అన్నకు ప్రత్యేక వందనాలు. పాలన్న అన్న పాలన్న వెళ్ళారా, ఉన్నారా? ఉన్నారు. వందనాలన్నా. అన్నారు. చిన్న మనవి మనవి, మీరు
అంటే పాపము చేయక ముందు ఒక బలి అర్పణలు, పాపం చేసిన తర్వాత బలి అర్పణలు అని చెప్పారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆజ్ఞాతిక్రమమే పాపం. మొదటి నుంచి పాపం వచ్చింది, పాపము కొనసాగుతూ వచ్చింది. కానీ అన్నా అర్పణలు ఇజ్రాయెల్ ఉన్నాయి. అన్నా ఆ, కార్యక్రమాన్ని ముగించి మరి చర్చిద్దాం. ఆ, బ్రదర్ అడగనివ్వండి, మంచి మంచి మాట అడిగారు సహోదరా. ముందు కార్యక్రమాన్ని ముగించండి, ఆ తర్వాత చర్చిద్దాం. ఓకే, మంచిది. మరి ఈ విధంగా మనకు అందరికి స్తుతులు చెల్లించిన వారు, పాటలు పాడిన వారు, వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చడానికి ఇచ్చినటువంటి సహోదరులు బర్నబాస్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆ సమయాన్ని తర్వాత వారు ప్రకటనలు ప్రకటిస్తారు, వారికి సమయాన్ని అప్పచెబుతున్నాం. కానీ